నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధుసూదన్ రెడ్డి నామినేషన్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు 2024 సార్వత్రిక ఎన్నికలకు తిరుపతి జిల్లా అధికారుల ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శ్రీకాళహస్తి ఆలయంలో 3వ రోజు వేడుకగా పెద్దకొట్టాయి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు ఊరేగింపు సేవ శ్రీకాళహస్తిలో వైసీపీ అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆర్టీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పట్టణంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని వినాయక స్వామి ఆలయంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అక్కడి నుంచి 4 మాడవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులకు శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం వద్ద శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు వచ్చి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మరియు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆర్టీఓ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు అందజేశారు. ఈ సందర్భంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అండతో తాను నేడు నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలు అండగా నిలిచి అఖండ మెజార్టీ చేకూరుస్తారని అన్నారు. గత 5 ఏళ్లలో సుమారు 2000 కోట్లకు పైగా సంక్షేమ అభివృద్ధి పనులను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేపట్టినట్లు వివరించారు. తాను చేసిన సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్షగా మారి ఈసారి తప్పకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విజయం సాధిస్తారని తన హ్యాట్రిక్ విజయాన్ని జగనన్నకు గిఫ్ట్ గా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. నిజంగా నాకైతే ఈ రోజు ఇంత ఎండలో దాదాపు హైయెస్ట్ ఎండ అసలుకి 46 degrees లో నాకు ఎంత మెజార్టీ వచ్చిందో లాస్ట్ ఎలక్షన్ లో అంత జనాలు ఈ రోజు ఇక్కడికి భారీ ఎత్తున ర్యాలీ రావటం అభిమానం అంటే ఎన్న చెట్ల కింద టాటా చెప్పేది కదా, రోడ్లో నడుస్తూ 4 వీధులు వాళ్ళ ఆనందం డాన్స్ చేస్తూ నిజంగా జగనన్న పెట్టిన పథకాలు ఈ రోజు ఊరేగింపుగా ఆ భగవంతుడు ఎలా మనం వస్తే భగవంతుడికి ఊరేగింపు తీసుకొని పోతామో పథకాలు కూడా ఈ రోజు అంత ఇదిగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రజలంటే ఆ ఇచ్చిన పథకాలు. అదేవిధంగా కాళాసుల్లో కూడా నేను చెప్పా, కాళాస ప్రజలందరికీ నేను లోకలోని అతను 4 లోకల్ కావాలా 4 లోకల్ కావాలా అర్థం కాల. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా ఏమన్నా జరిగితే పక్కన హాస్పిటల్ చూస్తాం, ఎరా పక్కన హాస్పిటల్ ఉందా, అరే దెబ్బ జరిగిందిరా, లేదురా కొంచెం ఇంకొక పెద్ద హాస్పిటల్ రా తిరుపతిలో ఉండదురా అంటాం. 30-40 కిలోమీటర్లకే మనం తట్టుకోలేం. అటువంటిది 600-700 కిలోమీటర్ల దూరం 4 లోకల్ క్యాండిడేట్ని. అందులో నాకైతే లోకల్కి ఎక్కడనే ఇల్లుంది, నాకైతే గోవాలో లేదు, అతనికైతే గోవాలో ఉందంట. ఎందుకంటే అందరు కూడా మన ఏదో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. ఎందుకు గోవాలో ఇల్లు ఉంటాయి మీరు అందరూ కూడా ఆలోచించండి. కాబట్టి నాది ఇక్కడనే ఇల్లు, నాకు హైదరాబాద్ ఇల్లు లేదు, గోవాలో ఇల్లు లేదు, నాకు ఉండేది ఇక్కడనే. నేను లోకల్ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు వచ్చి ఈ ఎంత అంటే నిజంగా నాకే చెయ్యి అందరూ దండం పెట్టి విసురుతుంటే కలుమొహం తిరిగినట్టు అనిపించింది జన సందే చూసి. కాబట్టి జనాలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో శ్రీకాళహస్తిలో అభివృద్ధి ఈరోజు 2 గెత్తెద్దుల్లాగా, ఒకటి ఎంపీ ఒక గెత్తెద్దు అయితే నేను ఒక గెత్తెద్దు వెనకాల మమ్మల్ని సారీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరం కూడా ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం. మనం మంచి చేస్తే ఆ మంచే మనం కాపాడుతుంది. ఈ రోజు నేను మంచి చేశాను కాబట్టి ఇన్ని వేల మంది ఇంత టైంలో కూడా వెయిట్ చేసి
ర్యాలీ విజయవంతం చేశారు. చేసిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగనన్న, జై జగనన్న, నమస్తే. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నేతలు, కార్యకర్తలు నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నేతలు, కార్యకర్తలు నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రానున్న పుట్టినరోజు వేడుకలు ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించుకుంటారని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం సుధీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొంది నియోజకవర్గ విజయాన్ని చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తారని తెలియజేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని తాము తమ నాయకుడు చంద్రబాబు నాయుడు అడిగామని, తాము గెలిచిన వెంటనే నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్రబాబు నాయుడు, కంటా రమేష్, వెంకట సుబ్బయ్య, పోలూరు శ్రీనివాసన్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం. ఈ రోజు చాలా శుభదినం. మా తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈ రోజు మేము పార్టీ ఆఫీసులో చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఇయర్ కల్లా సీఎం గా బర్త్డే జరుపుకుంటారు. ఆ నమ్మకం మాకుంది. మా కాళహస్తి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా బాబు గారికి ఒక మాట ఇస్తున్నాం. అత్యంత మెజారిటీతో కాళహస్తి బాబు గారికి మేము గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటున్నాం. ఈసారి అది ఖచ్చితంగా అవుతుంది. బాబు గారు ఇంకా బాగా చేసి అమరావతిని హైదరాబాద్ కంటా మించిపోయిన ఒక నగరం చేసి, అట్టే మా రేణుగుంటను కూడా మంచి ఐటీ హబ్ గా డెవలప్ చేసి, ఇక్కడ తొట్టంపేటలో కూడా చాలా ఏరియా మేము అక్వైర్ చేసి పెట్టుకున్నాము ఫ్యాక్టరీస్ కోసం. అక్కడ కూడా మంచి ఒక ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేసి యూత్ అందరికి మంచి ఉపాధి కలిగించి మా కాళహస్తిని ఇంకా ముందుకు తీసుకుపోయి ఒక పెద్ద సిటీ లాగా తీర్చిదిద్దాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆయన్ని ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం 3వ రోజు వైభవంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి ఊరేగింపుగా కోట మండపంకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలవ పందిళ్లు వేసి కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో డిఈఓ ఏకంబరం, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ భూషణం యాదవ్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, రాజా పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ గ్యారేజీలో ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి అగ్నిమాపక శాఖ అధికారి ఎన్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ గ్యారేజీలో పనిచేస్తున్న కార్మికులకు అగ్ని ప్రమాదాలు ఎన్ని రకములు, అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అగ్ని ప్రమాదాలను ఎలా ఆర్పివేయాలి, తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులతో ప్రయోగాత్మకంగా ప్రదర్శింపజేశారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి, ఆర్టీసీ గ్యారేజీలోని కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. మళ్ళీ మొదలు తీయమంటారు 14 రోజులు మళ్ళీ 6 రోజులు మళ్ళీ స్టార్ట్ చేయండి. శ్రీకాళహస్తి పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో సిపిఎం శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దాని కూటమి శక్తులను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవసి నాగరాజు పిలుపునిచ్చారు. మళ్లీ మోదీ ప్రధాని అయితే రాజ్యాంగానికే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. శ్రీకాళహస్తి పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో సిపిఎం శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వందవసి నాగరాజు మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, మన్నవరం, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు సాధించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు జనంలోకి వస్తారని, రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుకు కష్టపడాలని సూచించారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇండియా కూటమి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుగుంట రాజేష్ నాయుడును కార్యకర్తలకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, పట్టణ బాధ్యుడు గంధం మణి, ఎస్ఎం షరీఫ్, పెనగడం గురువయ్య, రంగయ్య, హరినాథ్, ఓ వెంకటరమణ, సత్య, వేణు, రెడ్డిపల్లి సురేష్, రాజా, వెలివేంద్రం, గురునాథం, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి నామినేషన్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్ సమర్పించే తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రావడంతో పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. ఓ దశలో నేతలు, కార్యకర్తలు దూసుకుపోయే ప్రయత్నం చేయడంతో లాఠీ చార్జీ చేశారు. దీంతో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీనిపైన టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ నామినేషన్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు పట్టించుకోలేదని, టీడీపీకి మాత్రమే ఆంక్షలు వర్తిస్తాయని ప్రశ్నించారు. తంబళ్లపల్లిలో ఈసారి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి ఓటమి తప్పదని, కూటమిలో ఇతర పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం ఎదుట గల అఖిలాండం వద్ద 75వ పుట్టినరోజు నాడు 750 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అనంతరం తెలుగుదేశం నాయకుడు శ్రీధర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ ఏడాది 75వ పుట్టినరోజు సందర్భంగా 750 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించామన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సంయుక్త మీనన్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. నేను కోరుకున్న దానికన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా మంచి లైఫ్ ఇచ్చారని తెలిపారు. శర్వానంద్తో కలిసి ఓ సినిమా నటిస్తున్నట్లు తెలిపారు. ఇక స్వయంభూ సినిమా చేస్తున్నానన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తాజాగా కలెక్టర్ కార్యాలయం వేదికగా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్ గా ఉన్న క్లైమ్స్ కు సంబంధించి 25వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. తాజాగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అందరూ ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని అందరూ ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ అనంతరం పలు కీలక సూచనలు, సలహాలు అందించారు. ఆర్ఓలు పెండింగ్ క్లైమ్స్ ఈ నెల 25లోపు తప్పక పూర్తి చేసేలా రోజువారీ సమీక్షతో చర్యలు ఉండాలని, అలాగే సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ ఓటింగ్, అబ్సెంటీ ఓటర్లకు నిత్యావసర సర్వీసుల శాఖల ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ విధి విధానాలను వివరించారు. హోమ్ ఓటింగ్ పై సెక్టరల్ అధికారులు, బిఎల్ఓలు బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. ఎపిక్ కార్డులు రిటర్న్ వచ్చినవి బిఎల్ఓల ద్వారా సంబంధిత ఓటరుకు అందేలా పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోడల్ అధికారులు వారి సంబంధిత విధులు షెడ్యూల్ మేరకు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పెంచల కిషోర్, వివిధ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ వేదికగా ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల వ్యయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దీనికోసం ఏర్పాటు చేసిన టీం నిరంతరం పనిచేస్తూ నివేదికల తయారీలో మరింత జాగ్రత్త వహించాలన్నారు కలెక్టర్. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోని తాజాగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ వేదికగా ఎన్నికల పరిశీలనతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారులతో, నియోజకవర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీంలతో ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక సమావేశానికి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజి శేషాద్రితో పాటు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా హాజరయ్యారు. 2024 షెడ్యూల్ మేరకు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేయడమైందని, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు పనిచేస్తున్నాయని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. సీజర్ జరిగిన వాటిలో పార్టీ ప్రచారాలకు పొలిటికల్ పార్టీ వారికి చెందిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల మేరకు పట్టుబడిన నగదు, విలువైన లోహాలు, ఫ్రీబీలు ఉన్నాయని, సామాన్య ప్రజానికానికి చెందిన నగదు సీజ్ చేసిన వాటిని జిల్లా త్రిసభ్య కమిటీ ప్రతి దినం 2 సార్లు సమావేశమై వారి రికార్డులను పరిశీలించి సరైన పత్రాలు ఉంటే వారి నగదును తిరిగి వారికి విడుదల చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 37 కేసులకు సంబంధించి 67.87 లక్షలకు గాను 35 కేసులకు సంబంధించిన నగదు మొత్తం 63.98 లక్షలు తిరిగి వాటి సంబంధికులకు అప్పగించడం జరిగిందని, పెండింగ్ 2 కేసులను రేపు క్లియర్ చేస్తామని తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ విత్డ్రా తేదీ నాడు ఈ నెల 28న తుది అభ్యర్థుల జాబితా మేరకు అభ్యర్థి వారికి వ్యయాల నిర్వహణకు రిజిస్టర్ ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడు సక్రమంగా నిర్వహణకు అభ్యర్థులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యయ పరిమితికి మించి ఖర్చు చేస్తే అనర్హత అయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకని సక్రమంగా నిర్వహణ ఉండాలని సూచించారు.
అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీంలు ఆర్ఓలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 60,517 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 27,788 మంది భక్తులు తల్లనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధుసూదన్ రెడ్డి నామినేషన్. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. 2024 సార్వత్రిక ఎన్నికలకు తిరుపతి జిల్లా అధికారుల ప్రత్యేక దృష్టి. ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శ్రీకాళహస్తి ఆలయంలో 3వ రోజు వేడుకగా పెద్దకొట్టాయి ఉత్సవాలు. స్వామి అమ్మవార్లకు ఊరేగింపు సేవ. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.